మహాభారతం 54వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో అగ్ని నుండి ద్రౌపది దృష్టద్యుమ్నులు జన్మిస్తారు. ద్రౌపదికి ఆమె తండ్రి ద్రుపదుడు స్వయంవరం ప్రకటించాడని ఏకచక్రాపురంలో ఉన్న పాండవులకు తెలుస్తుంది. తాము కూడా ద్రౌపది స్వయంవరానికి వెళ్లడానికై బయలుదేరుతారు. అలా వెళుతున్న సమయంలో ఒకరోజు ఒక నదిని చేరుతారు. ఆ నదిని చేరేసరికి రాత్రి అవుతుంది. ఆ సమయంలో ఆ నదిలో అంగారపర్ణుడు అను గంధర్వుడు జలక్రీడలు ఆడుతూ ఉండి పాండవులను నదిలోకి రావద్దని ఆజ్ఞాపిస్తాడు. అర్జునుడు అతని ఆజ్ఞను లెక్క చేయకుండా నదిలోకి దిగుతాడు. ఇద్దరికీ యుద్ధం అవుతుంది. అంగారపర్ణుడు ఓడిపోయి మిత్రుడవుతాడు. తరువాత పాండవులు తపతి వంశస్థులు ఎలా అయ్యారో వివరిస్తూ తపతి సంవరుణుల కథను చెప్తూ ఉంటాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకరోజు సంవరుణుడు వేటాడుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ పూలతో ఉన్న వనంలో బంగారు కాంతిని వెదజల్లుతూ ఒక సుందరమైన స్త్రీమూర్తి కనబడింది. సంవరుణుడు ఆమెను చూడగానే మోహంలో మునిగిపోయాడు. ఆమెకు దగ్గరగా వెళ్లి, ఇలాంటి భీకరమైన అడవిలో ఎగుడు దిగుడు ప్రదేశములో ఒంటరిగా ఉన్న నీవు ఎవరు అని అడిగాడు. ఆయన అడిగిన మరుక్షణం ఆమె మేఘాల మధ్యన మెరుపు తీగలా మాయమైపోయింది. ఆమె మాయం అవుతుందని ఊహించలేని సంవరుణుడు తన శక్తిని మొత్తం ఆమె లాక్కెళ్లినట్లుగా అక్కడే పడిపోయి దుఃఖించసాగాడు. అతని దుఃఖం చూసి ఆమె తిరిగి అతని ముందుకు వచ్చి, ఏమిటి ఇలా మోహపరవశుడవయ్యావు అని అడిగింది. ఈ భూమిపై నాకన్నా బలవంతుడు లేడు, ఎదుర్కొని గెలిచినవాడు లేడు. కాని నీవు మాయం కాగానే మృత్యువే నన్ను తాకినట్లు భయం చెందాను. నీవు గాని నన్ను కరుణించకుంటే నేను చావటం ఖాయం. నాతో గాంధర్వ వివాహం చేసుకొని నన్ను చావకుండా రక్షించు అని ఆమెను వేడుకున్నాడు. నేను ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుని కూతురును, సాక్షాత్తు సావిత్రికి చెల్లెలను. నా పేరు తపతి. నేను దేవకన్యను. నాపై నీకు ప్రేమ ఉంటే, నన్ను వివాహం ఆడాలని ఉంటే నా తండ్రి సూర్యుడిని అడుగు. ఈ విషయంలో స్త్రీలకు స్వాతంత్రం ఉండదని నీకు తెలియదా? నీవు అడిగితే నా తండ్రి సూర్యభగవానుడు తప్పక అంగీకరిస్తాడు. అందుకని నిరంతర జపతపాలతో సూర్య నమస్కారాలతో ఆయనను ఆరాధిస్తూ ఉండు. ఎప్పుడో ఒకరోజు ఆయన వచ్చి నన్ను నీకిచ్చి వివాహం జరిపిస్తాడు అని అంతర్ధానం అయ్యింది. ఆమె మాయం అవ్వటం తట్టుకోలేక చాలాసేపు మూర్ఛపోయాడు. మెలకువ వచ్చాక తన రాజ్యం వెళ్లకుండా అక్కడే ఉంటూ జపతపాలతో సూర్య నమస్కారాలతో సూర్యుడిని ఆరాధించసాగాడు. సూర్యుడిని ఆరాధించటం వల్ల సాధించగలిగిందేమీ కనబడని సంవరుణుడు తన వంశ పురోహితుడైన వశిష్ఠుణ్ణి స్మరించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి తమ రాజు అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో దుఃఖాన్ని అనుభవిస్తూ పడి ఉన్నాడని తెలుసుకుని బయలుదేరి 12 రోజులు ప్రయాణించి ఆయన వద్దకు వచ్చాడు. వశిష్ఠుడు త్రికాలజ్ఞాని. వచ్చి సంవరుణుడిని చూడగానే చెప్పకుండానే విషయం తెలుసుకున్నాడు. సంవరుణుడు తమ ప్రభువు, తాను తన వంశ పురోహితునుడను, వారికి మేలు చేయగలవాడను. అందుకని వెంటనే బయలుదేరి సూర్యుని వద్దకు తన తపశ్శక్తితో క్షణాలలో చేరాడు. నీ కూతురను మా మహారాజుకిచ్చి వివాహం జరిపించాలని అడగడానికి వచ్చాను అంటూ జరిగినదంతా సూర్యునికి వివరిస్తాడు. అప్పుడు సూర్యుడు, అయ్యా తప్పకుండా, మీరు అడగటం నేను కాదనడమా అంటూ తన కూతురు తపతిని వశిష్ఠుని వెంట పంపించాడు. అలా సంవరుణుడికి పురోహితునిగా వశిష్ఠుడు ఉన్నాడు కాబట్టి తపతి సంవరుణులు పెళ్లి చేసుకోగలిగారు. తపతి సంవరుణులకు వంశకర్త అయిన కురుడు పుట్టాడు. సూర్యుని కూతురు అయిన తపతి కొరకు ఇంత జరిగింది కాబట్టి వంశకర్తలతో సమానంగా స్త్రీ అయినప్పటికీ ఆమె పేరున మీరు తపతి వంశస్థులు అయ్యారు. చూశారా అర్జున, పురోహితుడైన వశిష్ఠుని వలన ఆ రాజుకు ఎంతటి క్షేమం కలిగిందో. అందువల్ల మీకు క్షేమం కలగాలంటే తప్పక పురోహితుడిని తెచ్చుకోండి అని అన్నాడు. అప్పుడు తిరిగి అర్జునుడు, సరే అలాగే తెచ్చుకుంటాం. కాని అంగారపర్ణ, మీరు చెప్పిన తపతి సంవరణుల కథలో వశిష్ఠ మహర్షి పేరు వచ్చింది. నాకు ఆయన గురించి తెలుసుకోవాలని ఉంది. భూలోకంలో అంతటి శక్తి గల వాళ్ళు ఉన్నారా? నాకు ఆయన గురించి చెప్పండి అని అడిగాడు. ఇక్ష్వాకుని వంశానికి పురోహితుడైన వశిష్ఠుని గురించి చెప్పటం నా వల్ల అవుతుందా అంటూ, నా వల్ల అయినంత వరకు చెప్తాను వినండి. పూర్వం కన్యాకుబ్జం అనే రాజ్యాన్ని గాది అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కుమారుడు విశ్వామిత్రుడు.
గాది తరువాత విశ్వామిత్రుడు ప్రభువైనాడు. ఈయన చాలా తీవ్రమైన మనస్సు కలవాడు, చాలా భుజబల పరాక్రమాలు కలవాడు, ఒక్క శత్రువు లేని విధంగా శత్రు నిర్మూలన చేసినవాడు. అతను ఒకనాడు వేటకై అడవికి వెళ్ళాడు. ఆయన వెనుక చాలా పెద్ద సంఖ్యలో సైన్యం కూడా వెళ్ళింది. వేట అంటే పరిగెత్తడం, దూకటం, అరవటం ఎన్నో ఉంటాయి కదా. అలా తిరిగి తిరిగి ఆయనతో పాటు సైన్యం బాగా అలసిపోయారు. అలసిపోయిన ఆయన సైన్యం సమేతంగా వశిష్ఠుని ఆశ్రమం ఆ అడవిలోనే ఉంటుంది కాబట్టి అక్కడికి చేరారు. ఆ ప్రాంతం అంతా విశ్వామిత్రుని రాజ్యమైన కన్యాకుబ్జంలోనిదే కాబట్టి తమ ప్రభువుని ఆదరించి సగౌరవంగా ఆయనను ఆసీనుడిని చేయించాడు వశిష్ఠుడు. రాజుతో సహా అంతా అలసి ఆకలి దప్పికలతో ఉన్నారు కాబట్టి వారి ఆకలి దప్పికలు తీర్చమంటూ తన వద్దే ఉన్న దైవశక్తి గల నందిని అనే గోవును ఆజ్ఞాపించాడు వశిష్ఠుడు. ఆ నందిని మంత్రసిద్ధి గల గోవు. తాను నేతి నదులను, అన్నపు కుండలను, పెరుగు కాలువలను, తరగని రసంతో నిండిన గిన్నెలను, ఊరగాయలను సృష్టించింది. రాజుతో సహా అంతా తిని నందినిని మెచ్చుకొని ఇది ఎంత ఆశ్చర్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తర్వాత రాజు విశ్వామిత్రుడు మాత్రం ఇంతటి ఆవు ఒకటి తన వద్ద ఉంటే ఎంత బాగుంటుంది, ఎంతటి రాజ్యం అయినా, ఎంతటి సంపద అయినా ఈ గోవు ముందు తక్కువే కదా అనుకొని, వశిష్ఠ మహర్షి, ఈ గోవు నా హృదయాన్ని గెలిచింది. ఇది అమృతప్రాయమైన గోవు. ఇది నా దగ్గర ఉండవలసినది. నీకు నేను 1,00,000 గోవులు ఇస్తాను. కోరితే నా రాజ్యం అయినా ఇస్తాను. ప్రతిగా ఈ నందినిని నాకు ఇవ్వు అని అడిగాడు. ఈ ఒక్క గోవు కోసం అంత సంపద ఇవ్వటం దేనికి? ఈ గోవు వల్ల నేను అతిథి జనులను సంతృప్తి పరుస్తూ ఉంటాను. మా లాంటి వారికి గోవులే ఆధారం కదా. ఈ ఒక్క గోవు ఉంటే మాకు చాలు. నీవు గొప్ప రాజువు. నీ వద్ద సకల సంపదలు ఉంటాయి. వాటితో నీవు అన్నీ సమకూర్చుకోవచ్చు. అన్నీ వదిలి ఈ గోవును అడగటం దేనికి? దీనిని నేను ఎవరికీ ఇవ్వలేను అని అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు సహజంగానే ముక్కోపి. అతనికి వెంటనే విపరీతమైన కోపం వచ్చింది. నీవు శాంత స్వభావుడివైన సాధువువు. నేను అపరిమితమైన బలపరాక్రమాలు కల రాజును. ఈ భూమి మీద దేనినైనా పొందగలవాడిని. అయినా గౌరవంతో నీకు 1,00,000 ఆవులు ఇస్తాను అన్నాను. నీవు వద్దన్నావు. నేను దీనిని బలవంతంగానైనా లాక్కునిపోతే నువ్వేమి చేయగలవు అని నందినిని పట్టుకోమని సైనికులకు ఆజ్ఞాపించాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన సైనికులను ప్రచండ తేజస్సుతో వెలిగే సూర్యునిలా చూసి తన దేహాన్ని విదిల్చి నిప్పులవానను, తోకను విదిల్చి శబరులను, మలమూత్రాలను విసర్జించి శేఖ, యవన, పుండ్ర, సింవరులను, నురగ నుండి దరద, బర్బరులను పుట్టించింది. అలా పుట్టినవారు విశ్వామిత్రుని సైన్యానికి 5 రెట్లు అధికమై విశ్వామిత్రుని సైన్యాన్ని చెల్లాచెదురు చేసి 3 ఆమడలు పరిగెత్తించి 3 చెరువుల నీళ్లు తాగించింది. అది చూసిన విశ్వామిత్రుడు తాను గొప్ప రాజునని చెప్పుకున్నందుకు, శౌర్య పరాక్రమాలు కలవాడినని చెప్పుకున్నందుకు, గొప్ప సైన్యం ఉంది, భూలోకంలో నన్నెవరూ ఎదిరించలేరు అని అన్నందుకు, భూమి మీదనున్న దేనినైనా పొందగల శక్తి ఉన్నవాడినని చెప్పినందుకు సిగ్గుపడి, ఈ రాజరికం కంటే తపశ్శక్తే చాలా గొప్పది. నా రాజరికం ఎక్కడో అడవిలో ముక్కుమూసి తపస్సు చేసే ఒక వృద్ధ బ్రాహ్మణుడి చేతిలో ఓడిపోయింది. ఇంకెందుకు ఈ రాజరికం కాల్చనా అని తనను తాను తిట్టుకొని విరక్తి చెంది రాజ్యాన్ని వదిలి భీకరమైన అడవిలోకి వెళ్లి కొండలు, గుట్టలు, ముళ్ల పొదల మధ్య గొప్ప బుద్ధితో ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యి దివ్యశక్తిని పొందాడు. అలా విశ్వామిత్ర మహారాజు తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యి ఇక్ష్వాకు వంశం వాడైన కల్మషపాదుడు అను రాజు వద్ద యజ్ఞాలు చేయించే యాజకుడిగా ఉండాలనుకున్నాడు. కాని ఆ కల్మషపాదుని వద్ద అతడికి పురోహితుడిగా వశిష్ఠుడు ఉన్నాడు. వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశానికి తరతరాలుగా ఉంటున్న పురోహితుడు. అతడిని తొలగించి ఆ స్థానంలో తాను చేరటం సంకటంగా మారి వశిష్ఠునిపై బాగా ద్వేషం పెంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలని వేచి చూడసాగాడు. ఒకరోజు కల్మషపాదుడు అడవిలోకి వేటకు వెళ్లి రోజంతా వేట సాగించి అలసిపోయి అక్కడికి దగ్గరగానే వశిష్ఠాశ్రమం ఉండటం వల్ల సేద తీరటానికై అటువైపు నడిచాడు. అలా వెళుతున్న మార్గమధ్యలో వశిష్ఠుని 9 కుమారులలో పెద్దవాడు అయిన శక్తి మహర్షి ఎదురు వచ్చాడు. ఒక్కడు మాత్రమే వెళ్ళగలిగే ఆ దారిలో
ఎవరూ పక్కకి తొలగక నిలబడిపోయారు. అప్పుడు కల్మషపాదుడు, ఇంతటి రాజును, భూమి అంతటినీ పరిపాలించేవాడిని నాకు అడ్డు తొలగకుండా నిలబడతావా? పక్కకు తప్పుకో అంటూ చాలా అమర్యాదగా మాట్లాడాడు. దానికి, అదేమిటి రాజా అలా మాట్లాడతావు? నేను బ్రాహ్మణుడిని, తపశ్శక్తి సంపన్నుడిని. నేను వస్తే ఎవరైనా పక్కకు తొలుగుతారు. బ్రాహ్మణుడికి రాజైనా తొలిగి దారి ఇవ్వటం ధర్మమే కదా అని అన్నాడు. దానికి కల్మషపాదుడికి విపరీతమైన ఆగ్రహం కలిగి, తొలుగుతావా లేదా అంటూ తన చేతిలోని కొరడాతో శక్తి ఋషిని కొట్టాడు. అంతటి వశిష్ఠ మహర్షి పుత్రుడు, గొప్ప ముని అయిన శక్తి అవమానం భరించలేక కోపంతో కళ్ళు ఎరుపెక్కగా, బ్రాహ్మణుడిని రాక్షసుడిలాగా కొట్టి హింసించావు కాబట్టి రాక్షసుడివై నరమాంసం తింటూ జీవించదువుగాక అని శపించాడు. అప్పటికి గాని అతను వశిష్ఠ కుమారుడు శక్తి అని గ్రహించిన కల్మషపాదుడు శక్తి పాదాలపై పడి శాప విమోచనం ప్రసాదించమని ప్రార్థించాడు. ఈలోగా ఇదంతటినీ చాటు నుండి గమనిస్తున్న విశ్వామిత్రుడు కింకరుడు అనే రాక్షసుడిని రప్పించి వాడిని కల్మషపాదుని ఆత్మలోకి పంపించి రాజును రాక్షస ప్రవృత్తిలోకి మార్చివేశాడు. రాక్షసుడు తనలో ప్రవేశించటంతో అతను ఉద్రేకపూరిత స్వభావంతో శక్తిని శాప విమోచనాన్ని అర్థించటం మాని రాజనగరికి వెళ్లి రాక్షసుడు ఆవహించనప్పుడు మంచి బుద్ధి కలిగి ఎప్పటిలానే రాజ్యపాలన సాగించేవాడు. రాక్షసుడు ఆవహించినప్పుడు పాలన వదిలేసి ఉద్రేకంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒకరోజు మామూలు స్థితిలో ఉన్న కల్మషపాదుని వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చి తనకు మాంసాహారంతో కూడిన భోజనం పెట్టించమని అడిగాడు. ఆయన, సరే అలాగే పెట్టిస్తాను అని అన్నాడు. రాజు అంతఃపురానికి వెళ్లి మర్చిపోయాడు. కాని అర్ధరాత్రి సమయానికి గుర్తుకు వచ్చింది. వెంటనే వంటలవాడిని పిలిచి విషయం చెప్పి అలా బ్రాహ్మణుడికి మాంసంతో కూడిన ఆహారం వండిపెట్టమని ఆజ్ఞాపించాడు. దానికా వంటలవాడు, ప్రభు, ఇంత అర్ధరాత్రి మాంసం దొరకటం చాలా కష్టం. కూరగాయల వంట అయితే చేస్తాను, కాని మాంసము వంట చేయలేను అని అన్నాడు. సరిగ్గా వంటవాడు ఆ మాట అనే సమయానికి రాజులోకి రాక్షసుడు ఆవహించేశాడు. దానితో రాజు ప్రవర్తనలో మాటలో మార్పు వచ్చి, అర్ధరాత్రి మాంసం దొరకదా? అయితే వజ్రస్థానం వద్దకు వెళ్ళు. అక్కడ శిక్షలు విధించబడిన మనుషుల శరీరాలు ఉంటాయి. ఆ మానవుల మాంసం వండిపెట్టు అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ పాటించుకుంటే తాను వజ్రస్థానంలో శవమవుతాడు. కాబట్టి వంటవాడు వెళ్లి మనిషి మాంసం తెచ్చి వండి బ్రాహ్మణుడికి వడ్డించాడు. ఆ బ్రాహ్మణుడు మొదటి ముద్దకే అది మనిషి మాంసం అని గుర్తించి, నాకు మనిషి మాంసం వండి పెట్టావు, కాబట్టి నీవు రాక్షసుడివై మనిషి మాంసం తింటూ తిరుగుతావు అని శపించాడు. వెంటనే కల్మషపాదుడు రాక్షసులా మారిపోయి, తనలో రాక్షసుడు ప్రవేశించటం వల్ల నేనిలా ప్రవర్తించి బ్రాహ్మణునికి నరమాంసం వడ్డించమన్నాను. ఈ శాపాల పరంపర నాకు చుట్టుకోవడానికి శక్తి మహర్షి కారణం అని కోపంతో ఆయన వద్దకు వెళ్లి, నీ వల్లనే నాకీ గతి పట్టింది, దీని ఫలితం ముందుగా నీవే అనుభవించు అని అతడిని చంపి తినేశాడు. వశిష్ఠునిపై వదలని పగతో వెంటాడుతున్న విశ్వామిత్రుడు కల్మషపాదులోని కింకరుడిని మరింతగా రెచ్చగొట్టి ఆ రాజు వశిష్ఠుని పెద్ద కుమారుడు శక్తితో పాటు మిగతా 99 మంది కొడుకులను చంపి తినేశాడు. వశిష్ఠాశ్రమం నిరంతరం వశిష్ఠుని 9 కుమారుల వేద మంత్రోచ్చారణలతో మారుమోగుతుండేది. ఈ రోజు ఆ ఆశ్రమంలో కొడుకులను పోగొట్టుకొని ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. మరణించిన తన కొడుకులను తన తపశ్శక్తితో తిరిగి పొందలేనివాడు కాడు. కాని సృష్టి నియమానికి, యముని కర్తవ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు కూడా కాదు. కాని పుత్రప్రేమ భరించలేక, నా పుత్రులే లేని ఈ జీవితం నాకెందుకు అని ఆత్మత్యాగం చేసుకోవటానికై నిప్పంటుకున్న అరణ్యంలోకి వెళ్ళాడు. భీకరంగా ప్రజ్వలిల్లుతున్న ఆ కారుచిచ్చు అంతటి మహామునిని చూసి వెనక్కి తగ్గి చల్లబడిపోయింది. అడవి తనని కాల్చకుండా చల్లారిపోయిందని మెడకు పెద్ద బండరాయిని కట్టుకొని సముద్రంలో దూకాడు. ఆయన తాకిడికి సముద్రుడు తనకెంతటి పాపం చేకూరుతుందోనని భయపడి తానే స్వయంగా వచ్చి ఆయన మెడకున్న బండరాయిని తీసి అవతల పడవేసి ఆయనను గౌరవంగా ఒడ్డుకు చేర్చాడు. తిరిగి శూన్యమైన ఆశ్రమాన్ని చూడలేక ఎత్తైన శిఖరం పైకి చేరి అక్కడి నుండి క్రిందికి దూకాడు. గాలి ఆయనను తేలికగా దూదిలా చేసి మెల్లిగా కిందికి దింపింది. ఎంత చేసినా తిరిగి ఆశ్రమం వెళ్ళటానికి ఆయన మనస్సు ఒప్పుకోలేదు. 9 కొడుకులతో కలకలలాడే తన ఆశ్రమం కళ్ళ ముందు కదలాడి బోసిపోయిన ఆ ప్రదేశానికి వెళ్ళలేక
భయంకరమైన మొసళ్ళు ఉన్న నదిలో మునిగాడు. ఆ నది అతన్ని తాకడానికి భయపడి 100 పాయలుగా మారి ప్రవహించింది. అప్పటి నుండి అది శతద్రు నదిగా పేరుగాంచింది. ఎలాగైనా చావలసిందేనని పట్టుదలతో తనను తాను తాళ్లతో బంధించుకొని మరో భీకరమైన నదిలో దూకాడు. ఆ నది అతని స్థితికి చాలా దుఃఖించి తానే అతని కట్లు విప్పి ఒట్టుకు చేర్చి విపాష అను పేరుగాంచింది. ఇలా ఆత్మత్యాగానికై అనేక రకాలుగా ప్రయత్నించి విఫలమైన అతనికి ఒకరోజు తన వెనకాల తన కొడుకు శక్తి వేదం చదువుతున్నట్లుగా శబ్దం వినిపించింది. వెనక్కు తిరిగి చూడగా శక్తి భార్య అదృశ్యంతి కనిపించింది. ఆమెకు దగ్గరగా వెళ్లి చూడగా ఆమె గర్భంలో నుండి వేదనాదం వినబడుతుందని తెలుసుకున్నాడు. తన శక్తి ప్రతిరూపం అదృశ్యంతి గర్భంలో ఉంది. శక్తి చదవగా విన్న వేదం చదువుతున్నాడు. ఇతడు గొప్ప మహర్షి అవుతాడు అని వశిష్ఠుడు తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకొని కోడలిని తీసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. రోజు అదృశ్యంతి గర్భంలో నుండి శిశువు చేస్తున్న వేదనాదం వింటూ పుత్రశోకం మర్చిపోసాగాడు. ఒకరోజు అంతా ఆశ్రమంలోనే ఉన్న సమయంలో రాక్షసులుగా మారిన కల్మషపాదుడు వచ్చి అదృశ్యంతిని చంపి తినబోయాడు. అది చూసి వశిష్ఠుడు ఆగు అని ఓంకరించి తన కమండలంలోని నీటిని మంత్రించి అతడిపై చల్లాడు. దానితో అతడు రాక్షస రూపం విడిచి తిరిగి మహారాజు కల్మషపాదునిలా మారి వశిష్ఠ మహర్షి పాదములపై పడి మొక్కి, నీ వల్ల నాకు శాప విమోచనమయ్యింది, నా జన్మ సార్థకమయ్యింది అని అన్నాడు. ఇక నుండి రాజునన్న గర్వం విడిచి ప్రవర్తించు. నీ గర్వం ఎంతటి వినాశనానికి దారితీసిందో చూశావా? ఇంద్రుడైనా గర్విస్తే శిక్షించబడతాడు అని చెప్పాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు తమ పురోహితుడే కాబట్టి ఆయనను గౌరవంగా వెంట తీసుకుని రాజనగరికి వెళ్లిపోయాడు కల్మషపాదుడు. తర్వాత వశిష్ఠుని కోడలు అదృశ్యంతికి పరాశరుడు అను కొడుకు పుట్టాడు. ఒకరోజు తల్లి ద్వారా తన తండ్రిని ఒక రాక్షసుడు చంపి తినేశాడని తెలుసుకుని పరాశరుడు ఆగ్రహించి లోకాలన్నింటినీ తన తపశ్శక్తితో భస్మం చేస్తానని దానికి తగిన యజ్ఞం మొదలుపెట్టాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి తన మనవడి వద్దకు వచ్చి, అలా లోకాలన్నింటినీ నాశనం చేయడం తగదు అని ఆపి, నీకు పూర్వం జరిగిన ఒక కథను చెప్తాను అంటూ ఔరుడు అని అతని కథను చెప్తాడు. ఆ కథ విని పరాశరుడు తన తాత మాట ప్రకారం తన కోపాన్ని ఉపసంహరించి రాక్షస సంహారం కొరకు సత్రయాగం చేయాలనుకున్నాడు. తన ప్రియమైన కుమారుడు శక్తి ఇంకా 99 మంది కుమారులు రాక్షసులకు బలి అవ్వడాన్ని మర్చిపోలేని వశిష్ఠుడు గొప్ప శాంతి కాముకుడైనప్పటికీ హింసతో కూడుకున్న పరాశరుడు చేయబోయే సత్రయాగాన్ని వద్దనలేకపోయాడు. సత్రయాగం జరుగుతుండగా రాక్షసులు, స్త్రీలు, వృద్ధులు, బాలురులతో సహా వచ్చి యాగాగ్నిలో పడి మరణించసాగారు. రాక్షస లోకం అంతా ఆహాకారాలు చెలరేగాయి. ఇంతలో పులస్యుడు, పులహుడు, క్రతువు అను నవబ్రహ్మలలోని వారు పరాశరుని వద్దకు వచ్చి రాక్షస అంతాన్ని చూసే ఈ యాగాన్ని ఆపమని కోరారు. పరాశరుడు కూడా అంతటి బ్రహ్మ మానస పుత్రులు వచ్చి ప్రార్థించటంతో యాగాన్ని ఆపివేశాడు అంటూ చిత్రరథుడుగా పేరు మార్చుకున్న అంగారపర్ణుడు కురువంశస్థులకు తపతులని ఎందుకు పేరు వచ్చిందో వశిష్ఠ అవ్రుల కథ ఏమిటో వివరంగా చెప్పాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.